ఈరోజు వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజు జనవరి 23, 2026 శుక్రవారం. నేను ఎందుకు చెప్పాను ఇది అంటే, మనం పండగల్ని ఎలా చూడాలి అసలు. అది సరస్వతీదేవి పుట్టినరోజు అయినా లేకపోతే మరొకటైనా. మామూలుగా మన జీవితంలో ఏదైనా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మనం ఆలోచిస్తాం. ఏ పనైనా సరే, మీరు వంట వండాలి అనుకుంటే కనుక ఇళ్లలో రేపు ఏముండాలి అని ఒక్కసారినే ఆలోచిస్తాం. అంతేకాని హఠాత్తుగా ఏమీ ఆలోచించకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి టమోటాలు కోసేయం. కాబట్టి మన జీవితంలో కూర వండడం లాంటిది కావచ్చు, ఒక మహా పెద్ద ప్రాజెక్ట్ కట్టడం లాంటిది కావచ్చు, ఇల్లు కట్టడం లాంటిది కావచ్చు, మనం ఏదైనా ఒక మంచి పని, అది ఏదైనా ఆ మాట కోసం చెడ్డ పనైనా చేసే ముందు ఆలోచిస్తాం. అప్పుడప్పుడు మన బ్రెయిన్ మనకి ఏం చేస్తుందంటే, మనం చెయ్యాలనుకుంటున్న పనిని నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని చెప్పి బేతాళుడి భుజాన, అంటే మనకి విక్రమార్కుడి భుజాన ఉన్న బేతాళులాగా ఎప్పుడూ కూడా మనల్ని అడ్డగిస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, మనం చెయ్యలేకుండా ఉండిపోతాం. ఎవరైతే ఈ భూప్రపంచంలో అత్యంత అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేశారో వాళ్ళందరూ చేసింది ఏంటంటే, నెగిటివ్ థాట్స్ ఆఫ్ ద బ్రెయిన్ని ఆపడం. కానీ అదందరికీ సాధ్యం కాదు. అంటే నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అనుకున్నాడు ఒక కుర్రాడు అనుకుందాం, కానీ చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు నువ్వు అవలేవురా అంటారు. అసలు వీడు కూడా మనసులో అప్పుడప్పుడు నువ్వు అవలేవురా అని చెప్పి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. దీని అంతటిని దాటి వెళ్ళగలిగేంత శక్తి, అంటే ఒక రాకెట్ నేల నుంచి ఎంత వేగంగా వెళ్తుందంటే, భూమి యొక్క ఆకర్షణ శక్తిని దాటేసి ఆకాశంలోకి, అంతరిక్షంలోకి వెళ్ళగలిగేంత ఎస్కేప్ వెలాసిటీ అంటారు ఫిజిక్స్ లో దాన్ని. అంత కెపాసిటీ చాలా మందికి ఉండదు. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.